వెల్కమ్ బ్యాక్. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి పూజలకు ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక భక్తుల కోసం ప్రత్యేక బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు సర్వం సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఇక్కడ ఏదైతే గణేష్ ఉత్సవాలకు సంబంధించిన పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఏదైతే పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా బీజేఆర్ కూతురు కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడికి తెలంగాణ గవర్నర్ ఏదైతే విష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ప్రభుత్వం తరఫున. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేఆర్ కూతురు, అదేవిధంగా ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఖైరతాబాద్ గణేష్ నవరాత్రులకు సంబంధించి ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఈ నవరాత్రుల ఉత్సవాలు జరుపుతారు? ఈసారి ఖైరతాబాద్ గణేశుడు సుదర్శన్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 70వ సంవత్సరంలో ఇక్కడ గణేశుడిని పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ గణేశుడు అంటే చాలా పేరుగాంచిన స్వామి. చాలా నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామిని ఈ సంవత్సరంలో ఒకసారి దర్శనం చేసుకుంటే సంవత్సరంలో ఉన్న ఆటంకాలు తొలుగుతాయని నమ్మకంతో వస్తుంటారు. ఆ స్వామి అలాగే అందరినీ కూడా దీవిస్తూ ఉంటారు. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఖైరతాబాద్ గణేశుని దగ్గరకు వచ్చినప్పుడు మేమందరం అదే కోరుకున్నాము. అప్పుడున్న ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం తొలగి ప్రజాపాలన రావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయి రావాలని మేమందరం కోరుకున్నాము. మా కోరికలను నెరవేరించి ఈసారి ఆయన తొలి పూజకు ముఖ్యమంత్రి హోదాలో రావడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇప్పటికీ 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూడా 70 అడుగుల ఎత్తులో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గణేశుని ఏదైతే రూపొందించారు. అయితే ఈసారి అంటే ఏ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నాడు? మీరు చూస్తూ ఉన్నారు, గణానాథుడు 70 అడుగులలో మట్టి గణేశుడు ఇక్కడ పూజలు అందుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇస్తూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటట్టు స్వామి ఇక్కడ నిలబెట్టుకున్నారు. అందరం కూడా ఈసారి 70 ఏళ్ళు కాబట్టి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉన్నారు. స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలని మరొకసారి. మీ ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ గణేశుడికి అప్పుడు గతంలో కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి మొత్తం దగ్గర నుండి కూడా అన్ని ఏర్పాటు చేసేవారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఘనంగా జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటారు? ఇప్పుడు ప్రజలు ప్రత్యక్షంగా తో పాటు టీవీలలో నుంచి సోషల్ మీడియాలలో కూడా గణేశుని దర్శనం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మెట్రో అది ఇది రావడంతో సౌకర్యం పెరగడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువ అయింది. అందరూ కూడా ఇక్కడే పక్కన మెట్రో స్టేషన్ ఉండడంతో కూడా రద్దీ ఎక్కువ అయ్యింది. భక్తులకు కూడా సౌకర్యాలు బాగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టు కూడా సౌకర్యాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము పెంచుకుంటూ పోతున్నాము. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకుంటారు. అయితే దేశం అంటే నలుమూలలో కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద గణేశుడుగా ఖైరతాబాద్ గణేశుడికి కూడా ఇక్కడ పేరుంది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కూడా ఈ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను జరుపుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు, ఏదైతే ఈ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఆ మండపాల దగ్గర ఉచిత విద్యుత్తుని కూడా సౌకర్యం కల్పిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి మాత్రం నలుమూలల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో నలుమూలల నుండి కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో మొత్తానికి మధ్యాహ్నం కూడా అంటే ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం గవర్నర్ కూడా